13 సెప్టెంబర్ రోజు టొరంటోలో యాంటీ ఇమ్మిగ్రేషన్ ర్యాలీ అయితే జరుగుతుంది. అయితే ర్యాలీ చేసే వాళ్ళకి ఒకటే క్వశ్చన్, మీరు ర్యాలీ లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కోసం చేస్తున్నారా, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కోసం చేస్తున్నారా? ఒకవేళ లీగల్ ఇమ్మిగ్రెంట్స్ బేసిక్గా ఎక్కువ శాతం స్టూడెంట్స్ లాగానే వస్తారు. ఒకవేళ 2022 క్యాలిక్యులేషన్ని చూసుకుంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కెనడియన్ జీడిపికి 31 బిలియన్ కాంట్రిబ్యూట్ చేసినారు. అంటే ఆల్మోస్ట్ 1.1% ఆఫ్ ద కెనడాస్ జీడిపి. తక్కువ అమౌంట్ అయితే కాదు. ప్లస్ చాలా ఇమ్మిగ్రెంట్స్ కెనడా జీడిపికి మస్తు కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే కెనడియన్ గవర్నమెంటే చాలా ఫండ్స్ని పనికిరాని వాటికి డివైడ్ చేస్తున్నది. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ రెఫ్యూజీస్ కోసం ఇస్తున్నారు. ఇంకా మిలియన్స్ అండ్ మిలియన్స్ యూక్రెయిన్కి పంపిస్తున్నారు. ఇంకా ఇక్కడున్న హోమ్లెస్ షెల్టర్స్ కోసం ఎన్నో మిలియన్స్ ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి పని వచ్చు అన్నొచ్చు, అయినా కూడా పైసలు తీసుకుంటారు ఫ్రీగా. అంతేకాకుండా ఒక కమ్యూనిటీ కోసం అయితే ఎన్ని మిలియన్స్ ఖర్చు పెడుతున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం కెనడాలోనే కాదు, మొత్తం వరల్డ్ వైడ్గా కూడా ఆ కమ్యూనిటీకి చాలా ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటలేరు, పిల్లల మీద పిల్లలు ఉంటున్నారు. సో ఇదంతా ఇమిగ్రెంట్స్కి అగెయిన్స్ట్గా చేస్తున్నారు, కానీ వాళ్ళ దగ్గర కూడా ప్రాపర్ క్వశ్చన్ లేదు. ఏదో చెయ్యాలని చేస్తున్నారు, కానీ అసలు దేనికోసం చేస్తున్నారో క్వశ్చన్ చేసుకోండి. ఇంకోటి, కేవలం ఆగస్టు 2025 జాబ్ని చూసుకుంటే 7.1% ఆఫ్ ద పీపుల్ అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. మోర్ దెన్ 1.6 మిలియన్ పీపుల్కి జాబ్స్ లేవు. ఇదంతా ఇమ్మిగ్రెంట్స్ వల్లనా? దీంట్లో ఇమ్మిగ్రెంట్స్ కూడా ఉన్నారు, ప్లస్ లోకలైట్స్ కూడా ఉన్నారు. ఇది కేవలం గవర్నమెంట్ ఇనేబిలిటీ తప్ప దేనివల్ల కాదు. సో ఎవరైతే ఇమ్మిగ్రెంట్స్ అసలు ఎందుకు వస్తున్నారో అని అనుకుంటున్నారో వాళ్ళతోటి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకోటి, ఒకవేళ మీరు టొరంటో డౌన్ టౌన్లో ఉన్న 13 సెప్టెంబర్ రోజు వీలైతే అవాయిడ్ చేసుకోండి. ఎందుకంటే ఆస్ట్రేలియాలో చూసినాం, ఇంకా వరల్డ్ వైడ్గా అన్ని ప్లేసెస్లలో చూసినాం, వైలెన్స్ ప్రొటెస్టర్స్ వస్తూనే ఉంటారు. ఇంకా ఏంది అని అంటే, ఆ యాంటీ ఇమ్మిగ్రేషన్ ర్యాలీలలో లోకలైట్స్ కంటే ప్రీవియస్గా ఇమ్మిగ్రెంట్స్ వచ్చిండ్రు కదా, వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో బేసిక్గా ఇమ్మిగ్రెంట్స్ వర్సెస్ ఇమ్మిగ్రెంట్స్ లాగా అవుతున్నది.